కాంగ్రెస్ పార్టీలో కొంతమంది లీడర్లు మా ముఖ్యమంత్రి పెద్ద హిందూవాది, ఆయన బర్త్డే రోజు కూడా యాదాద్రిని యాదగిరి గుట్టగా మార్చారు. ఎన్నిసార్లు పోయింది ఇంతకుముందు ప్రతిపక్షంలో పోయింది యాదగిరి గుట్టగా యాదగిరి గుట్ట అందాం మనం, యాదాద్రి వద్దు, యాదాద్రి నుంచి యాదగిరి గుట్టగా మార్చేసి మనం యాదగిరి గుట్ట. యాదగిరి మనం పుట్టినప్పుడు మనందరం పుట్టినప్పటి నుంచి అదే మాట్లాడినాం, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు అంతే. మన గుట్టకంటాం. గుట్టకి ఎన్నిసార్లు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు పోయిందా నాకు తెలియదు మరి. పోయినా సరే పోతే మంచిది, కానీ భగవంతుడు కనువిప్పు కలిగించాలని, ప్రజలను చల్లగా చూడాలని మనం కూడా ప్రార్థిద్దాం, తప్పేం లేదు పోవడంలో. కాకపోతే ఏంటంటే సరే గుడికి ఆధ్యాత్మిక ఇది వేరు, బేసికలీ డెవలప్మెంట్ వేరు. అసలు తలాతో ఒక పాలసీ ఉందా గవర్నమెంట్కి? ఒకసారి గ్రేటర్ హైదరాబాద్ని కలిపినా అంటాడు, ఓసారి కలపలే అంటాడు, ఒకసారి కలపమంటాడు, ఒకసారి 4 కార్పొరేషన్లు చేస్తా, ఒకసారి 2 కార్పొరేషన్లు చేస్తా అంటాడు, ఒకసారి టౌన్ ప్లానింగే. ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఒక టౌన్ ప్లానింగ్ అనే విభాగం ఉంటుంది, అక్రమ కట్టడాలను చూడాల్సిన బాధ్యత. వీళ్ళేమో డప్పు కొడుతున్నారు ఇంట్లో కూర్చొని రోజు, ఎవడు ఏం పని చేస్తలే. ఓకే, మళ్ళీ హైడ్రా ఎందుకు? లేక్ ప్రొటెక్షన్ ఉంది, టౌన్ ప్లానింగ్ ఉంది, ఇన్ని ఏజెన్సీస్ ఉన్నాక హైడ్రా వచ్చింది. ఏం చేసింది? మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం, గుర్తుందా? 2 రోజుల తర్వాత హైడ్రా షట్టర్ క్లోజ్ అయింది. షట్టర్ క్లోజ్ అయిందా లేదా?